ఉమ్మడి ఆదిలాబాద్, వరంగల్ జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. వరద పోటెత్తడంతో వాగులు, చెరువులు పొంగి పొర్లుతున్నాయి. వరద ప్రవాహానికి పలు గ్రామాలకు రాకపోకలు బంద్ అయ్యాయి. మరోవైపు ఇంకా 3 రోజులు వర్షాన్ని అలర్ట్ ఇచ్చింది వాతావరణ శాఖ. ఉమ్మడి జిల్లాలో వర్షాలు దంచుకొడుతున్నాయి. ఆదిలాబాద్లో ఉదయం నుంచి కుండపోతగా వాన పడుతోంది. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. రోడ్లపై వరద నీరు ప్రవహించింది. వాహనాలు నెమ్మదిగా కదులుతుండటంతో ఇబ్బందులు పడ్డారు జనం. బోధ్, బజార్ హత్నూర్, ఇచ్చోడ, సిరికొండ, గుడి హత్నూర్, నేరడిగొండ, సోనాల మండలాలలో తెల్లవారుజాము నుంచి కుండపోతగా వర్షం పడుతోంది. వర్షాలతో వాగులు, వంకలు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. బోధ్ పెద్దవాగు, సిరికొండ, చిక్మాన్ వాగు, కడిం నది ఉధృతంగా పారుతున్నాయి. దీంతో పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. పెద్దవాగు నుంచి వరద దన్నూర్ గ్రామాన్ని ముంచెత్తింది. దీంతో ఈ గ్రామానికి రాకపోకలు బంద్ అయ్యాయి. వర్షాలతో ఉట్నూరు మండలం తడిసి ముద్దయింది. షాంపూర్ గవర్నమెంట్ హాస్పిటల్ను వరద ముంచెత్తింది. దీంతో హాస్పిటల్కు వెళ్లలేని పరిస్థితి నెలకొంది. అతి కష్టం మీద వైద్య సిబ్బంది దవాఖానాలోకి వెళ్లారు. మంచిర్యాల నుంచి లక్షెట్టిపేట్ జాతీయ రహదారిపై భారీ చెట్టు నేల కొరికింది. దీంతో వాహనదారులు ఇబ్బందులు పడ్డారు. ఘటనా స్థలానికి చేరుకుని పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు. వర్షాలతో లక్షెట్టిపేటలోని లోతట్టు ప్రాంతాల్లోకి వరద నీరు చేరింది. ఉత్కూర్లోని 9వ వార్డులో ఇళ్లలోకి వరద నీరు చేరడంతో నిత్యావసర వస్తువులు తడిసిపోయాయి. దీంతో ఆందోళన వ్యక్తం చేస్తున్నారు స్థానికులు. ముంపు సమస్యను పరిష్కరించాలని కోరుతున్నారు. బెల్లంపల్లి నియోజకవర్గంలోని పలు మండలాల్లో వర్షం దంచుకొట్టింది. రానున్న 3 గంటల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలున్నాయని హెచ్చరిస్తూ అధికారులు గ్రామాల్లో డప్పు చాటింపులు వేయిస్తున్నారు. 24 గంటల పాటు కంటిన్యూగా వర్షాలు పడే ఛాన్స్ ఉండటంతో కరెంటు వైర్లకు, స్తంభాలకు దూరంగా ఉండాలని సూచించారు. గర్భిణీలు, వృద్ధులు, చిన్నారుల విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. పశువుల కాపరులు అప్రమత్తంగా ఉండాలన్నారు. అవసరమైతే తప్ప ప్రజలెవరూ బయటకు రావద్దని సూచించారు అధికారులు. జగిత్యాల జిల్లాలో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. జగిత్యాలలో తెల్లవారుజాము నుంచి వర్షం పడుతోంది. దీంతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. రోడ్లపై వరద నీరు ప్రవహిస్తోంది. డ్రైనేజీలు పొంగి పొర్లడంతో ఇబ్బందులు పడుతున్నారు స్థానికులు. మరోవైపు వర్షాలతో జగిత్యాల జిల్లాలో వాగులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. పాలమూరు జిల్లాలోని పామాపూర్ ఆలయం పర్యాటక శోభ సంతరించుకుంది. ఉధృతంగా ప్రవహిస్తున్న పెద్దవాగు మధ్యలో పరమేశ్వరుడు ధ్యాన ముద్రలో భక్తులకు దర్శనమిస్తున్నాడు. 30 అడుగుల ఎత్తులో గంగమ్మ ఒడిలో ఒదిగిన త్రిశూలధారి భక్తులను ఎంతగానో ఆకట్టుకుంటున్నాడు. లింగ స్వరూపుడిని కనులారా దర్శించుకునేందుకు భక్తజనం దూర ప్రాంతాల నుంచి తరలివస్తున్నారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో కుండపోతగా వర్షాలు కురుస్తున్నాయి. వర్షాలతో మహాముత్తారం మండలంలో వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. పెద్దవాగు, కోనంపేట వాగులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. దీంతో అటవీ గ్రామాలకు రవాణా సౌకర్యం నిలిచిపోయింది. కాటారం, మేడారం రాకపోకలు బంద్ కావడంతో జనం ఇబ్బందులు పడుతున్నారు. రాష్ట్రానికి భారీ వర్ష సూచన చేసింది వాతావరణ శాఖ. వచ్చే 3 రోజులు భారీ వర్షాలు కురుస్తాయన్నారు వెదర్ ఆఫీసర్లు. రుతుపవన ద్రోణితో పాటు అల్పపీడనం కారణంగా రాష్ట్రంలో వర్షాలు పడతాయని చెప్పారు. ఇవాళ, రేపు తూర్పు జిల్లాలో అతి భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది ఐఎండీ. 4 జిల్లాల్లో అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశంతో రెడ్ అలర్ట్ జారీ చేసింది. భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్, ములుగు, జయశంకర్ భూపాలపల్లి జిల్లాలకు రెడ్ అలర్ట్ ఇచ్చారు. 11 జిల్లాల్లో
జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. ఆదిలాబాద్, నిర్మల్, జగిత్యాల, కొమరంభీం, ఆసిఫాబాద్, మంచిర్యాల, పెద్దపల్లి, కరీంనగర్, హనుమకొండ, వరంగల్, సూర్యాపేట, ఖమ్మం జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ ఇచ్చారు. మిగతా అన్ని జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలతో పాటు భారీ వర్షాలు కురిసే అవకాశంతో ఎల్లో అలర్ట్ జారీ చేశారు. రాష్ట్రంలో భారీ వర్షాలు పడుతున్నాయి. కృష్ణా, గోదావరి ప్రాజెక్టుల్లోకి భారీగా వరద నీరు చేరుకుంటోంది. వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. కృష్ణా బేసిన్లోని ప్రాజెక్టులన్నీ నిండుకున్నాయి. పూర్తిస్థాయి నీటి మట్టంతో ప్రాజెక్టులు కలకలలాడుతున్నాయి. కృష్ణా నది ఉప్పొంగి ప్రవహిస్తోంది. జూరాల, శ్రీశైలం, నాగార్జున సాగర్, పులిచింతల గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాలకు ప్రాజెక్టులకు వరద పోటెత్తుతోంది. నల్గొండ జిల్లా నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు వరద ప్రవాహం కొనసాగుతోంది. ఎగువ ప్రాంతం నుంచి భారీ ఇన్ఫ్లో రావడంతో సాగర్ డ్యాం క్రస్ట్ గేట్లు 5 అడుగుల పైగా ఎత్తి నీటిని విడుదల చేశారు. 199,544 క్యూసెక్కుల ఇన్ఫ్లో కొనసాగుతోంది. సెలవు రోజు కావడంతో సాగర్ కృష్ణమ్మ అందాలను చూడటానికి బారులు తీరారు పర్యాటకులు. డ్యాం సమీపంలోని శివాలయం ఘాట్, కొత్త బ్రిడ్జి వైపు దాదాపు 2 కిలోమీటర్ల వరకు ట్రాఫిక్ జామ్ అయింది. దీంతో పర్యాటకులు తీవ్ర ఇబ్బంది పడ్డారు. నాగార్జున సాగర్ ప్రాజెక్టు పర్యాటకుల రద్దీ పెరగడంతో ట్రాఫిక్ ని క్లియర్ చేశారు పోలీసులు. కామారెడ్డి జిల్లాలో విస్తారంగా కురుస్తున్న వర్షాలకు పోచారం ప్రాజెక్టు వరద ప్రవాహం పెరిగింది. కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి నియోజకవర్గంలోని పోచారం ప్రాజెక్టు వరద పోటెత్తింది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి మట్టం 1.820 టీఎంసీలకు చేరుకుంది. ప్రస్తుతం ప్రాజెక్టులోకి 7,600 క్యూసెక్కుల వరద వస్తోంది. అంతే మొత్తంలో వరద నీటిని గేట్లు ఎత్తి మంజీరా నదిలోకి వదులుతున్నారు అధికారులు. వర్షాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు అధికారులు. శ్రీశైలం ప్రాజెక్టుకు మరోసారి వరద ప్రవాహం కొనసాగుతోంది. దీంతో ప్రాజెక్టు 4 గేట్లు 10 ఫీట్లు ఎత్తారు. ఇన్ఫ్లో 174,197 క్యూసెక్కులుగా ఉంది. 172,800 క్యూసెక్కుల వరద నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. జూరాల, సుంకేసుల ప్రాజెక్టుల నుంచి 174,000 క్యూసెక్కుల వరద నీరు చేరుతోంది. కుడి, ఎడమ జల విద్యుత్ కేంద్రాల్లో విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతోంది. ఎగువన కురుస్తున్న వర్షాలతో పాటు కడెం ప్రాజెక్టు గేట్లు ఎత్తడంతో శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టులోకి వరద ప్రవాహం కొనసాగుతుంది. ప్రాజెక్టులోకి 13,000 క్యూసెక్కులకు పైగా వరద నీరు చేరుతుంది. పూర్తిస్థాయి నీటి నిల్వ 20.1 టీఎంసీలు కాగా ప్రస్తుతం 15.5 టీఎంసీల నీటి నిల్వ ఉంది. ప్రాజెక్టు నుంచి హైదరాబాద్ మెట్రో సిటీకి 286 క్యూసెక్కులు, ఎన్టీపీసీకి 121 క్యూసెక్కులు, నంది పంప్ హౌస్ ద్వారా 12,600 క్యూసెక్కుల వరద నీరు విడుదల చేస్తున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో భారీ వర్షాలు పడుతున్నాయి. భద్రాచలంలో గోదావరి నది ఉధృతి పెరిగింది. 28 అడుగుల దగ్గర గోదావరి ప్రవహిస్తోంది. ఇల్లందు ప్రాంతాల్లోని గుండాల, ఆళ్లపల్లి మండలాల్లో కిన్నెరసాని, మల్లన్న, కోడిపుంజల, ఏడుమెలికల వాగులు పొంగుతున్నాయి. దీంతో 5 గ్రామాలకు నిలిచిపోయాయి. వర్షాలతో చర్ల మండలం తాలిపేరు ప్రాజెక్టుకు వరద పోటెత్తుతోంది. 4 గేట్లను 2 అడుగుల మేర ఎత్తి 4,750 క్యూసెక్కుల నీటిని కిందకు విడుదల చేశారు అధికారులు. వర్షాలతో ఇల్లందు ఏరియా, సింగరేణి, కోయగూడెం ఓపెన్ కాస్టులో బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయింది. జూరాల ప్రాజెక్టుకు 1.30 లక్షల క్యూసెక్కుల నీటి ప్రవాహం కొనసాగుతోంది. 16 గేట్ల ద్వారా నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. శ్రీశైలం ప్రాజెక్టుకు 1.74 లక్షల క్యూసెక్కుల ఇన్ఫ్లో, 1.72 లక్షల అవుట్ఫ్లో కొనసాగుతోంది. ఇప్పటికే 4 గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. నిజాం సాగర్ ప్రాజెక్టుకు వరద ప్రవాహం కొనసాగుతోంది. 19,000 క్యూసెక్కుల ఇన్ఫ్లో ఉంది. ఎస్ఆర్ఎస్పీలోకి 89,000 క్యూసెక్కుల ఇన్ఫ్లో, 6,000 అవుట్ఫ్లో కొనసాగుతోంది. నిర్మల్ జిల్లా గడ్డెన్నవాగు ప్రాజెక్టు 2 గేట్లు ఎత్తివేశారు. గడ్డెన్నవాగుకు 6,000 క్యూసెక్కుల ఇన్ఫ్లో, 4,000 క్యూసెక్కుల అవుట్ఫ్లో కొనసాగుతోంది. శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టుకు 27,000 క్యూసెక్కుల ఇన్ఫ్లో, 13,000 అవుట్ఫ్లో కొనసాగుతోంది. ఎల్లంపల్లి ప్రాజెక్టు నుంచి రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలం మాన్వాడ మిడ్ మానేరు జలాశయానికి వరద వస్తోంది.
నందిమేడారంలోని నంది పంప్ హౌస్, రామడుగులోని గాయత్రి పంపు నుంచి వరద పోటెత్తుతోంది. మిడ్మానేరు జలాశయం పూర్తి నిల్వ సామర్థ్యం 27.5 టీఎంసీలు. ప్రస్తుతం 9.45 టీఎంసీలు నీరు ఉంది. మొన్నటి వరకు నీరు లేక మిడ్మానేరు వెలవెలబోయింది. వరద రావడంతో రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. నిర్మల్ జిల్లా కడెం ప్రాజెక్టుకు వరద ఉధృతి కొనసాగుతోంది. ప్రాజెక్టుకు 18 గేట్లు క్రస్ట్ గేట్లు ఎత్తి దిగువకు నీటిని వదులుతున్నారు అధికారులు. ఇన్ఫ్లో 195,923 క్యూసెక్కులు, అవుట్ఫ్లో 2,14,730 క్యూసెక్కులుగా ఉంది. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 700 అడుగులు కాగా ప్రస్తుతం 693.850 అడుగులకు వరకు నీరైతే చేరింది. గేట్లు ఓపెన్ చేసిన టైంలో నీటి మధ్యలో గంగాధర్ అనే వ్యక్తి చిక్కుకున్నాడు. అతన్ని కాపాడేందుకు ప్రయత్నిస్తున్నారు ఎన్డీఆర్ఎఫ్ పోలీసులు బృందాలు. నిర్మల్ జిల్లా కడెం ప్రాజెక్టుకు వరద ఉధృతి కొనసాగుతోంది. ప్రాజెక్టు 18 క్రస్ట్ గేట్లు ఎత్తి దిగువకు నీటిని వదులుతున్నారు అధికారులు. ఇన్ఫ్లో 195,923 క్యూసెక్కులు, అవుట్ఫ్లో 2,14,730 క్యూసెక్కులుగా ఉంది. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 700 అడుగులు కాగా ప్రస్తుతం 693.850 అడుగుల వరకు నీరు చేరింది. గేట్లు ఓపెన్ చేసిన టైంలో నీటి మధ్యలో గంగాధర్ అనే వ్యక్తి చిక్కుకున్నాడు. అతన్ని కాపాడేందుకు ప్రయత్నిస్తున్నారు ఎన్డీఆర్ఎఫ్ బృందాలు, పోలీసులు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో భారీ వర్షాలు కంటిన్యూ అవుతున్నాయి. పలు లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. జనజీవనం స్తంభించిపోయింది. ఆదిలాబాద్ పట్టణంలో రామ్నగర్ కాలనీ, శివాలయం సమీపంలో ఉన్న ఇండ్లలోకి వరద నీరు చేరింది. పలు కాలనీలు, చెరువులు, వాగులను తలపిస్తున్నాయి. ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. తమను ప్రభుత్వమే ఆదుకోవాలని కోరుతున్నారు స్థానికులు. మరోవైపు కడెం ప్రాజెక్టుకు భారీగా వరద వస్తోంది. ఎమ్మెల్యే వెడ్మా బొజ్జు పటేల్ ప్రాజెక్టును సందర్శించారు. ప్రస్తుతం వరద పరిస్థితిపైన అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఇచ్చోడలో బాలికల రెసిడెన్షియల్ పాఠశాలలోకి వరద నీరు చేరింది. విషయం తెలుసుకుని బోధ్ ఎమ్మెల్యే అనిల్ స్పాట్లోకి చేరుకున్నారు. ఇక వరద పరిస్థితిని పిల్లలతో అడిగి తెలుసుకుంటున్నారు. ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టాలని అధికారులకు సూచించారు ఎమ్మెల్యే. కడెం ప్రాజెక్టులో 1,00,000 పైచిలకు క్యూసెక్ల వాటర్ రావడం అనేది జరిగింది. మరి పూర్తి స్థాయిలో కూడా వాటర్ని విడుదల చేయడం అనేది జరిగింది. 18 గేట్లను ఎత్తివేసి దిగువన నీటిని విడుదల చేయడం అనేది జరిగింది. ఆల్ డిపార్ట్మెంట్స్ అధికారులు కూడా ఈరోజు కడెం ప్రాజెక్ట్ దగ్గర మరి ప్రత్యేకమైన చొరవ తీసుకున్న వారందరూ కూడా మానిటరింగ్ చేస్తున్నారు. మీ అందరికీ తెలుసు, గత 10 సంవత్సరాలలో 2 సంవత్సరాలు కడెం ప్రాజెక్టు పైనుంచి నీళ్ళు వెళ్ళడం, గేట్లన్నీ కూడా స్టక్ కావడం, మరమ్మతులు చేయకుండా ఉంచడంతో ప్రమాద స్థాయిలో ఉండే. కానీ ఈసారి ఎలాంటి ఇబ్బంది లేకుండా చాలా సునాయాసంగా అన్ని గేట్లు కూడా 18 గేట్లు కూడా ప్రశాంతంగా తిరగడం. మంచిర్యాల జిల్లా భారీ వర్షాలు పడుతున్నాయి. ఇక లోతట్టు ప్రాంతాలు జలమయమవుతున్నాయి. జనజీవనం ఎక్కడికక్కడ స్తంభించిపోయింది. భారీ వర్షాలకు కాశీపేట మండలంలోని బుగ్గ చెరువు మత్తడి పోస్తోంది. మత్తడి దగ్గర చేపలు పట్టేందుకు యువకులు బారులు తీరారు. అయితే ఈ క్రమంలోనే వరద ప్రవాహం పెరగడంతో మత్తడి దగ్గరనే 4 యువకులు చిక్కుకునిపోయారు. విషయం తెలుసుకుని చెరువు దగ్గరికి చేరుకున్నారు స్థానికులు. వరదలో చిక్కుకున్న యువకులను తాళ్ల సహాయంతో ఒడ్డుకు చేర్చారు. ఇంకా ఘోరంగా అయినా ఇప్పుడు అదేందాగో మొత్తం కనిపించలేదు.
అట్లా కనిపించింది మనం వచ్చాము. మహబూబాబాద్ జిల్లాలో భారీ వర్షాలు పడుతున్నాయి. రాత్రి కురిసిన వర్షానికి కొత్తగూడ మండలం జలదిగ్బంధంలో చిక్కుకుంది. కొత్తగూడ మండలంలో గుంజేడు వాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. కొత్తగూడ నర్సంపేట మధ్య రాకపోకలు బంద్ అయ్యాయి. 2 రోజుల క్రితం రాత్రి గుంజేడు వాగులో 2 గల్లంతయ్యారు. చివరకు ఎలాగోలా ప్రాణాలతో బయటపడ్డారు. వాట్వాయి గ్రామ శివారులోని రియానా తండాలో ఉన్న ఇండ్లలోకి వరద నీరు చేరింది. బురకపెల్లి వాగు, రాళ్లతట్టు వాగు ఉధృతంగా ప్రవహిస్తూ ఉండటంతో కొత్తగూడ ఇల్లందు మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. కొత్తగూడ ఎస్ఐ రాజ్ కుమార్ ఆధ్వర్యంలో వాగుల వద్ద బందోబస్తును ఏర్పాటు చేశారు. గంగారం మండలం ఇల్లందు వైపు వెళ్లే ప్రధాన రహదారిపై భారీ చెట్టు కూలిపోయింది. దీంతో పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోవడంతో అధికారులు సహాయక చర్యలు చేపట్టారు. రోడ్డుపై పడిపోయిన చెట్లను జేసీబీలతో తొలగిస్తున్నారు. రాత్రి నుండి కురుస్తున్న భారీ వర్షాలకి గుంజేడు వాగు మరియు రాళ్లపెట్టె వాగు, బుర్కపల్లి వాగులు, మిగతా చిన్న చిన్న వాగులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. ఎవరు కూడా వాగు దాటే ప్రయత్నం చేయకండి, సాహసం చేసి దాటే ప్రయత్నం చేయకండి, ప్రాణాలు కోల్పోవద్దు. పోలీసు మరీ విజ్ఞప్తి చేస్తున్నాం. 15 రోజుల క్రితం కూడా ఒక ఇన్సిడెంట్ జరిగింది. దురదృష్టవశాత్తు ఒక వ్యక్తి ప్రాణాలు కోల్పోయిండు. కాబట్టి వాగులు దాటకండి. వాగులు దాటిన తర్వాతనే. కరీంనగర్ జిల్లా హుజూరాబాద్లోని శ్రీ వేణుగోపాల స్వామి ఆలయంలో కృష్ణాష్టమి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఉదయం పంచామృత అభిషేకంతో వేడుకలు ప్రారంభించారు. భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై పూజలు చేస్తున్నారు. సాయంత్రం భజన కార్యక్రమం, విష్ణు సహస్రనామ పారాయణం ఉంటుందని ఆలయ అర్చకులు తెలిపారు. గోపాల స్వామివారి ఆలయంలో శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా ఉదయం నుండి స్వామివారి యొక్క కార్యక్రమాలు ఆరంభమవుతున్నవి. ఉదయం పంచామృత అభిషేకము, తదనంతరం స్వామివారికి అష్టోత్తర శతనామ పూజ, తీర్థప్రసాద వినియోగము, సాయంకాలం స్వామివారికి కన్నం విగ్రహానికి తులసి దళ అర్చన, భజన కార్యక్రమం, విష్ణు సహస్రనామ పారాయణం, ఉంజల్ సేవా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. భక్తులు ఆలయానికి వెచ్చేసి స్వామివారి యొక్క పూజా కార్యక్రమాల్లో పాల్గొని తీర్థప్రసాదాలు స్వీకరించి వేణుగోపాల. పెద్దపల్లి జిల్లాలో కృష్ణాష్టమి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఆలయాలను పలు రకాల పూలతో అలంకరించి వేడుకలను నిర్వహిస్తున్నారు. మంతనిలోని శ్రీ గోపి జనవల్లభ దేవాలయంలో కృష్ణాష్టమి ఉత్సవాల్లో ప్రత్యేక పూజలు జరిపారు. శ్రీ రాధాకృష్ణ మూల విరాట్కి పంచామృతాలు, గోదావరి జలాలతో అభిషేకం నిర్వహించారు. స్వామివారిని దర్శించుకునేందుకు అధిక సంఖ్యలో తరలివస్తున్నారు భక్తులు. मधुमातादतायिने धनतो यत्पातिपुजः मधुजीवनस्तपिता मधुमानवसूर्यः मा देकावो चारस्य सवादिनः सर्वमातातरुत्तमाय स्वामतो शासनास्मि अभि కరీంనగర్ జిల్లాలో శ్రీకృష్ణాష్టమి వేడుకలు వైభవంగా నిర్వహించారు. చిన్ని కృష్ణుడు గోపికల వేషధారణలో చిన్నారులు సందడి చేశారు. శ్రీకృష్ణాష్టమిని పురస్కరించుకొని కరీంనగర్ కళాభారతిలో నృత్య పోటీలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆర్డీఓ మహేశ్వర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. జ్యోతి ప్రజ్వలనతో కార్యక్రమాన్ని ప్రారంభించారు. చిన్నారులంతా అద్భుత నృత్య ప్రదర్శనలతో ఆకట్టుకున్నారు. శ్రీకృష్ణాష్టమి వేడుకలపైన కరీంనగర్ కళాభారతి నుంచి మరిన్ని వివరాలు వెంకటేష్ అందిస్తారు. కృష్ణ భగవానుడి జన్మదినం రోజు కృష్ణాష్టమి, గోకులాష్టమిగా పిలుచుకునే ఈ పండుగ వేడుకలు కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా కూడా అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ముఖ్యంగా
ప్రతి తల్లిదండ్రి చిన్నపిల్లలు చేసే అల్లరిని చిన్ని కృష్ణుని అల్లరితో పోలుస్తూ ఉంటారు. చిన్ని కృష్ణుని అల్లరిని చూసి వాళ్ళ పిల్లల్ని కూడా అదే విధంగా పెంచాలనుకుంటారు. ఇక్కడ చూడ చాలామంది చిన్నారులంతా కూడా చాలా మంచి మంచి వేషధారణలో వచ్చారు. పేరెంట్స్ ఎంత కష్టపడరు వాళ్ళు కూడా అడుగుదాం. అమ్మ మీ పాప బాబా ఎవరిని తీసుకొచ్చారు? పాప ఏం వేషం వేయించారు? గోపిక. ఎట్లా ఉందమ్మా ఈ రోజు పండుగ వేడుకలు మీ ఇంటి దగ్గర ఎట్లా చేసుకుంటారు? ఇక్కడ ఇప్పుడు ఈ పిల్లలతో ఎట్లా జరుపుకుంటారు? ఇంటి దగ్గర కంటే ఈరోజు చాలా బాగుంది, హ్యాపీగా ఉంది. ప్లస్ ఏంటంటే ఈరోజు వేడుకను అలంకరించిన వీళ్ళందరికీ చాలా కృతజ్ఞతలు. మాకు చాలా హ్యాపీగా ఉంది. ఎప్పుడు కూడా ఇంకే ఎక్స్పెక్ట్ చేయలేదు, బట్ ఇప్పుడు చాలా హ్యాపీగా ఉంది. ఇంకా మీ బాబా మా పాప బాబు సార్ ఇద్దరు కృష్ణుడు గోపిక వేషం. సో మేము ఎప్పుడు ప్రతి ఇయర్ వేస్తుంటాము, కానీ ఇప్పుడు ఇక్కడికి రావడం అంటే రాధాకృష్ణ సార్ వల్ల మేము ఈ స్టేజ్ పర్ఫార్మెన్స్ చేస్తున్నాము. సో చాలా హ్యాపీ ఉంది సార్. ఇప్పుడు నిజంగానే కృష్ణుడు అనిపిస్తున్నాడు. సో మాకు చాలా హ్యాపీ ఉంది సార్. మా పాప గోపిక వేషం వేసింది. సకల కళల సాంస్కృతిక సంఘం ఆధ్వర్యంలో ఈ వేడుక జరుగుతూ ఉంది. ముఖ్యంగా చిన్నపిల్లల్ని వీళ్ళందరినీ కూడా వేషధారణలో తీసుకొచ్చారు. చెప్పమ్మా ఏం తెలుసు నీకు చిన్ని కృష్ణుడి గురించి? చిన్ని కృష్ణుడు చిన్నప్పటి నుంచే చాలా అల్లరి చేస్తూ, చాలామంది రాక్షసులను సంహరిస్తూ, అందరినీ కాపాడుతూ, మరియు వెన్న దోచుకుంటూ తినడం, యశోదమ్మ దగ్గర అల్లరి చేయడం, అందరినీ చిలిపిగా ఏడిపించడం, నవ్వించడం. ఎవరు చెప్పారు ఇవన్నీ మీకు? చదివావా లేకుంటే టీవీలో చూసావా? ఎట్లా చదివాను. ఓకే. టీవీలో కూడా లిటిల్ కృష్ణ చూస్తాం. ఎట్లా ఉంది వేషధారణ? నీకు బాగా నచ్చిందా? నచ్చింది. ఎంతసేపు పట్టింది మీ మమ్మీ డాడీ నిన్ను ఇట్లా రెడీ చేయడానికి? 1.5 hours. 1.5 hour పట్టింది. నువ్వు ఇంకా చాలా చిన్న చిన్న పిల్లలు, ఇంకా అంబాడే వయసు ఉన్న చిన్న పిల్లలు కూడా తీసుకొని వచ్చారు వీళ్ళంతా. తర్వాత ఇక్కడ నిర్వాహకులు కూడా ఉన్నారు మనతో పాటు, సల్వాజీ గారు, ప్రవీణ్ గారు ఎందుకు ఇట్లాంటి కార్యక్రమం నిర్వహించాలని వచ్చింది? ఏ ఉద్దేశం ఏంటి? ఈరోజు ఈ యొక్క కార్యక్రమాన్ని ఆర్గనైజ్ చేస్తున్నటువంటి వ్యక్తిని సల్వాజీ మ్యూజికల్ గ్రూప్, అదేవిధంగా సకల కళల సాంస్కృతిక సంఘం ఆధ్వర్యంలో ఈ కృష్ణాష్టమి వేడుకలు నిర్వహించుకోవాలనేటువంటి ఆలోచన రావడం, చేసుకోవడం, మీకు ఇక్కడ ఉన్నటువంటి వ్యక్తులందరూ కూడా మాకు కోఆపరేట్ చేయడం, ఒక కళాకారునిగా, ఒక ఆర్గనైజర్గా ఎన్నో కార్యక్రమాలు ఇక్కడ చేపట్టాం. ఈ కార్యక్రమం ఎందుకు చేస్తున్నామంటే ఈ యొక్క సాంప్రదాయాన్ని మనం ఇలానే కాపాడాలి. ఈ సాంప్రదాయం ఇది హిందువుల యొక్క పండుగ వ్యవహారం. ఈ సాంప్రదాయాన్ని ప్రతి ఇయర్ చేస్తూ కొత్తగా అంశాలను, మనకి ఎన్నో సబ్జెక్ట్స్ ఉన్నప్పటికీ కూడా ఈ సబ్జెక్ట్ ద్వారా చిన్న పిల్లలు, బాలబాలికలు, చిన్నారులు అంటే ఈరోజు ఈ కార్యక్రమానికి రావడం లోపల 1 year 1.5 year ఓల్డ్ కూడా తయారు చేసుకొని తల్లిదండ్రులు ఎంతో ఎఫర్ట్ పెట్టి పిల్లలను తయారు చేసి ఒక 1.5 hour 2 hour తయారు చేసుకొని వాళ్ళ పిల్లలను కృష్ణులాగా చూసుకుందాం, వాళ్ళ పిల్లలను గోపికలాగా చూసుకొని ఈ మెమొరీని రేపొద్దున వాళ్ళు ఉన్నన్ని రోజులు ఈ యొక్క గడిపినటువంటి కాలాన్ని, మెమొరీని ఎప్పటికీ జ్ఞాపకంగా ఉంచుకోవాలనేది, క్రియేట్ చేసుకోవాలనేటువంటి ఒక కుతూహలత ఏక తల్లిదండ్రులకైనా ఉంటుంది. ఎందుకంటే వాళ్ళ పిల్లలను, వాళ్ళ డిఫరెంట్ వేషధారాలను చూసుకోవాలని. అందుకని ఒక స్టేజ్ ఉండాలి, ఈ స్టేజ్కి ఒక సబ్జెక్ట్ ఉండాలి. దానివల్ల ఈ యొక్క సాంప్రదాయాన్ని కూడా మనం కాపాడిన వాళ్ళం అవుతాం. ప్రతిసారి కూడా ఇది చేసుకోవాలి. అందరి ఇళ్లలో కూడా తల్లిదండ్రులకు వాళ్ళ పిల్లలంటే ఎంతో మక్కువ, ఎంతో ఇష్టం. వాళ్ళని ఇలా తయారు చేసుకోవాలంటే ఆలోచనలు ఎవరికైనా ఉంటాయి. సో వాళ్ళందరికీ ఒక వేదికను కల్పించి అందరి ముఖాలలో ఆనందాన్ని చూడాలనేటువంటి ఒకే ఒక అంశం మీద ఒక కార్యక్రమం చేపట్టడం జరిగింది. సార్, ముఖ్యంగా టీవీలు, సెల్ ఫోన్లో వచ్చిన యుగంలో ముఖ్యంగా కృష్ణుడు అంటే ఎవరు, తర్వాత ఇవన్నీ తెలియకుండా పోతున్నాయి. ముఖ్యంగా శ్రీకృష్ణుడు భగవద్గీతలో బోధించిన అంశం ఇప్పటికీ మనకు పర్సనాలిటీ డెవలప్మెంట్ లాగా పనిచేస్తుంది. కానీ ఇట్లాంటి ఈవెంట్స్ ద్వారా పిల్లలలో ఆ తత్వం కానీ, ఆ కృష్ణుడి గురించి తెలుసుకోవాలనే ఆలోచన కూడా వస్తుంది అనుకుంటున్నారా? డెఫినెట్లీ. అంటే ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న సల్వాజీ ప్రవీణ్ మ్యూజికల్ అసోసియేషన్, అలాగే సకల కళల సాంస్కృతిక వేదిక, వీడి ఆధ్వర్యంలో చాలా చక్కని ప్రోగ్రాం కండక్ట్ చేశారు. ఒకసారి మనం గతంలోకి వెళ్ళి చూసినట్లయితే, అంటే కృష్ణుడు ఏ రకంగా అల్లరి చేశాడు, ఏ రకంగా అంటే ఒక రకంగా చూసుకున్నట్లయితే కృష్ణుని యొక్క లీలలు, అంటే ఈ మధ్య చూసుకున్నట్లయితే ఇస్కాన్ టెంపుల్ ఆధ్వర్యంలో కూడా కృష్ణుని ప్రోగ్రాం చేయడము మనం గతంలో చేసేవాళ్ళం. ఒక 10-15 సంవత్సరాల నుంచి కొంత గ్యాప్ వచ్చింది. ఆ గ్యాప్ను మన ప్రవీణ్ పూర్తి చేస్తున్నాడు అనుకుంటున్నాను. కృష్ణుని విషయంలో కూడా చూసినట్లయితే ఈ మధ్య టీవీలో కూడా, అంటే డిఫరెంట్ ప్రోగ్రామ్స్లో కూడా ఎక్కడో వీళ్ళు ప్రోగ్రాం ఇవ్వడానికి వెళ్లకుండా మనకి ఇక్కడ కరీంనగర్లో ఈరోజు సల్వాజీ ప్రవీణ్ ఆధ్వర్యంలో ఇంత మంచి చక్కని ప్రోగ్రాం చేయడం అనేది చాలా సంతోషం. పిల్లలు కూడా, ఎందుకంటే తల్లిదండ్రులు పూర్తి కంప్లీట్లీ నీలమైపోయి ఆయన కృష్ణులాగా ఇట్లా తయారు చేయాలి, ఇట్లా కాదు ఇట్లా అని చివరికి ఒక మంచి రూపం వచ్చే విధంగా వాళ్ళు కూడా తన్మయత్వంలో కూడా ఆ పిల్లవాళ్ళని తయారు చేస్తారు. కాబట్టి పిల్లవానికి కూడా విభిన్న వేషధారణలో కూడా నేను కృష్ణులాగా ఉన్నాను అనే పరిస్థితిలో ఉంటాడు. కాబట్టి రియల్లీ ఇట్స్ వేషం వేయడమే కాదు, కృష్ణుడి గురించి తెలుసుకోవాలని తప్పన కూడా వాళ్ళు బయలుదేరే అవకాశం ఉంటుంది కదా. అంటే నేను వేషం వేసిన ఒకప్పుడు నేను వేషం వేశాను, తర్వాత మనం అసలు ఏంటి కృష్ణుడు ఏంటి దీన్ని తెలుసుకోవాలన్న దాంట్లో కూడా ఒక ఆలోచన స్ఫురణకు వస్తుంది. అప్పుడు మనము మన
పురాతనమైన భాగవతం కానీ, అలాగే రామాయణం కానీ, మహాభారతం కానీ, ఈ కృష్ణతత్వం కానీ ఇవన్నీ నేర్చుకోవడానికి ఒక మంచి వేదిక అని నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఈ కార్యక్రమానికి ఆర్డీఓ మహేశ్వర్ గారు ముఖ్య అతిథిగా హాజరై పిల్లలకైతే చాలా సందేశం ఇవ్వడానికి వచ్చారు. చూడొచ్చు, చాలామంది చాలా సందడిగా ఇక్కడ ఈ కార్యక్రమం జరుగుతోంది. ఇది ఒకటే కాదు, కరీంనగర్ జిల్లాలో ఉట్లు కొట్టే కార్యక్రమం కావచ్చు, తర్వాత చాలా కార్యక్రమాలు నిర్వహించబోతున్నారు. ఎంత ఉంటుంది వయసు? 15 monthsకే చిన్ని కృష్ణుడు వేషం వేసాయి. ఎట్లా ఉంటాడు? ఇంటి దగ్గర ఎట్లా ఉంటాడు? అల్లరి చేస్తాడు. కృష్ణుడు లాగానే ఉంటుందా? ఓవరాల్గా కరీంనగర్ జిల్లాలో ఈ కార్యక్రమం ఈరోజు సాయంత్రం కూడా ఉట్లు కొట్టే కార్యక్రమం కూడా పలు కాలనీల్లో నిర్వహించబోతున్నారు. కెమెరామెన్ కవికుమార్తో వెంకటేష్, V6 న్యూస్, కరీంనగర్ నుంచి. వరంగల్ నగరంలో నాలాలపైన స్లాబ్లు వేసి పార్కింగ్ ప్లేస్లు ఉపయోగిస్తున్నారు కొందరు వ్యాపారులు. దీంతో పార్కింగ్ స్థలం లేక వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. నాలాలు ఆక్రమించి స్లాబ్ వేయడంతో వర్షం నీరు బయటకు వెళ్లటం లేదు. డ్రైనేజీలు పొంగి కాలనీలను ముంచెత్తుతున్నాయి. వరంగల్ నగరంలోని 66 డివిజన్ల పరిధిలో 1800కు పైగా కాలనీలున్నాయి. వీటిలో ప్రధాన నాలాలు 53.5 కిలోమీటర్లు, డ్రైనేజీ వ్యవస్థ 1640 కిలోమీటర్ల వరకు ఉంటుంది. ఇందులో 1 మీటర్ వెడల్పు విస్తీర్ణం ఉండే కాల్వలే ఎక్కువ. డ్రైన్ల ద్వారా వచ్చే వరద, వృధా నీళ్లన్నీ ముచ్చెర్ల నాగారం చెరువులోకి వెళ్లే నాలాలతో అనుసంధానమై ఉన్నాయి. అయితే నగరంలోని నాలాల్లో చాలా వరకు కొన్ని ఏళ్ల కిందట నిర్మించినవే. ఇండ్ల నుంచి వచ్చే నీళ్లు వరద ప్రవాహానికి పాత నాలాలు సరిపోని పరిస్థితి ఏర్పడింది. హన్మకొండ బస్టాండ్ నుంచి ములుగు రోడ్డుకు వెళ్లే రహదారిపై వరద నీరు పోయేందుకు నాలాను నిర్మించారు. ఇక్కడ కొందరు వ్యాపారులు డ్రైన్లపై స్లాబులు వేసి వాహనాల పార్కింగ్ కు ఉపయోగించుకుంటున్నారు. దీంతో వర్షం పడితే వరద నీరు పోవటం లేదు. రోడ్లపైకి వరద నీరు వస్తున్నా పట్టించుకోవటం లేదు. నగరంలోని షాపులు, అపార్ట్మెంట్లు, కాంప్లెక్స్లతో పాటు ఓపెన్ గా ఉండాల్సిన చోట్ల పలువురు డ్రైన్లపై స్లాబులు ఏర్పాటు చేసి వాహనాల పార్కింగ్ కు వాడుతున్నారు. దీనివల్ల వర్షం నీరు నేరుగా కాల్వలోనికి చేరటం లేదు. స్లాబుల వల్ల కాల్వల్లో పేరుకుపోయిన పూడిక మట్టి తీయలేని పరిస్థితి. డ్రైనేజ్ వాటర్ రోడ్లపై నుంచి ఇళ్లలోకి వస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు జనం. ఇప్పుడు వర్షం పడ్డది మార్నింగే, బయట బండి పెడితే మొత్తం తడిచి లోపలికి అన్ని నీళ్ళు అన్ని బండ్లు నడుస్తలేవు. విపరీతమైన వాటర్ వచ్చేస్తుంది మొత్తం ఎక్కడి నుండి. ఇక మనుషులు నడచడానికి కూడా వీలుంటలేదు, అంత వాటర్ వస్తుంది అశోకాలు. ఈ పరిస్థితి వాటర్ పడితే ఘోరంగా ఉంటుంది ఈ ఏరియా అంతా. ఈ అధికారుల గురించి మనకు ఎక్కువ తెలియదు. చేస్తాను, వాళ్ళ పని వాళ్ళు చేస్తాను, కానీ చాలా రోజుల నుండి అట్నే ఉంటుంది. హన్మకొండ చౌరస్తా, గోకుల్ నగర్, వికాస్ నగర్, కిషన్పుర, వరంగల్ నగరంలోని హంటర్ రోడ్, ఎస్ఆర్ నగర్, మైసయ్య నగర్, కాశీబుగ్గ సర్కిల్లో నీరు పోయేందుకు నాలాలు వెడల్పు చేయకపోవడంతో సమస్యలు వస్తున్నాయి. తిరుమల జంక్షన్ లో ఇరుకు డ్రైన్లపై స్లాబులు ఉండటంతో వరద బయటకు వెళ్లడం లేదు. దీంతో చిన్నపాటి వర్షానికే రోడ్డుపై భారీగా నీరు చేరి వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడుతోంది. కుంట ప్రాంతాన్ని కూడా త్వరగా ఆ యొక్క పనులన్నీ కూడా చేపట్టి మరి మా ఇంటిలోని కూడా మోకాల వరకు నీళ్లు 4 రూములలోకి మరి అటు రీతి ఆ ప్రాంతం అంతా కూడా నీళ్లతోటి నిండిపోయింది. కాబట్టి ఆ యొక్క పనిని కూడా వాళ్ళు చేపట్టి మరి చక్కటి సొల్యూషన్ని మరి ఆ కాలనీ వాసులందరికీ కూడా చేస్తారని మాకు హామీ ఇవ్వడం జరిగింది. వరద కాలనీలను ముంచెత్తుతున్నా ఇంజనీరింగ్ అధికారులు అటువైపు రావడం లేదంటున్నారు జనం. వర్షాల టైంలో హడావిడి చేయడం తప్ప శాశ్వత నివారణ చర్యలు తీసుకోవడం లేదంటున్నారు. నాలాలపై స్లాబులు వేసిన వారికి నోటీసులు ఇచ్చి చర్యలు తీసుకోవాలంటున్నారు. వరంగల్ నగరం ప్రతి సంవత్సరం లాగే తీవ్ర ముంపుకు గురైంది. నగరంలో దాదాపు ఒకప్పుడు 45 లోతట్టు ప్రాంతాలు ఉండేది, ఇప్పుడు దాదాపు 200 లోతట్టు ప్రాంతాలకు చేరుకున్నాయి. దీనికి కారణం ఏమిటి అని అంటే పూర్తిగా ఒక ప్రణాళిక, ఒక వ్యూహాన్ని అనుసరించకపోవడం, తర్వాత సరైన సూపర్విజన్ అనేది, నియంత్రణ అనేది లేకపోవడం. డీసిల్టింగ్ అనేది కూడా ఎక్కువ జరగడం లేదు. ప్రతి సంవత్సరం 2 కోట్ల రూపాయలను డీసిల్టింగ్ పేరుతో దుర్వినియోగం చేస్తున్నారు తప్ప డీసిల్టింగ్ ఎన్నడూ కూడా పూర్తి స్థాయిలో లేదు. మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి ఇరుకు డ్రైన్లపై స్లాబులు తొలగించాలంటున్నారు జనం. ఖమ్మం జిల్లాలో అభివృద్ధి పనులు, నిర్మాణాలు, వెంచర్లను పర్యవేక్షించేందుకు సుడా ఏర్పాటు చేసింది గత ప్రభుత్వం. ప్రస్తుతం పాలకవర్గం లేకపోవడంతో ఎక్కడి పనులు అక్కడే ఉన్నాయి. ఖమ్మం చుట్టుపక్కల పంచాయతీలు, మున్సిపాలిటీలను కలిపి ఏర్పాటు చేసిన సుడాకు కార్యాలయం కూడా కరువైంది. స్తంభాద్రి అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ 2017 అక్టోబర్ 24న ఏర్పాటైంది. ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్తో పాటు వైరా మున్సిపాలిటీ, కూసుమంచి, ఖమ్మం రూరల్, ముదిగొండ, చింతకాని, కొనిజర్ల, రఘునాథపాలెం మండలాల్లోని 44 గ్రామ పంచాయతీలతో సుడాను ఏర్పాటు చేశారు.
ఈ పరిధిలో అభివృద్ధి పనులే కాక నిర్మాణాలు, వెంచర్ల ఏర్పాటును కూడా సుడా పర్యవేక్షించాల్సి ఉంటుంది. సుడా విస్తరణతో అభివృద్ధి పనుల పర్యవేక్షణ ఈజీ అవుతుందని ప్రభుత్వం భావించింది. హెచ్ఎండిఏ విస్తరణ ద్వారా హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతాల్లో జరిగిన అభివృద్ధి ఆధారంగా ఈ నిర్ణయం తీసుకోగా జిల్లాలో అభివృద్ధికి వీలుగా ఉన్న అన్ని ప్రాంతాలను సుడా పరిధిలోకి తీసుకువచ్చారు. కామేపల్లి, ఏన్కూరు, కారేపల్లి మినహా అన్ని మండలాల పరిధిలోని గ్రామ పంచాయతీలను చేర్చారు. 17 మండలాల పరిధిలోని 279 గ్రామ పంచాయతీలను, మధిర, సత్తుపల్లి మున్సిపాలిటీలను సుడాలో విలీనం చేస్తూ 2024 అక్టోబర్లో జీవో జారీ చేశారు. ఆ తర్వాత పాలకవర్గం వేసిన తర్వాత తిరిగి మళ్ళీ ఇంతవరకు దాదాపుగా 2.5 ఏళ్ల నుంచి పాలకవర్గం ఏర్పాటు చేయలేదు. వెంటనే పాలకవర్గాన్ని ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే నగరం విస్తారంగా అభివృద్ధి చెందిన తర్వాత ఇవాళ సుడా ప్లాన్ ప్రకారం అన్ని బిల్డింగ్లు అట్లనే ఏదైతే వెంచర్లు ఉన్నాయో ఆ వెంచర్లు కూడా దారుల ప్రకారం తీసుకుని వెంచర్లని కొనుగోలు చేయాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు సుడా లేకపోవడం వల్ల, సుడా కమిటీ లేకపోవడం వల్ల ఇష్టారాజ్యంగా కొద్దిమంది వెంచర్లు వేసుకొని ఇష్టారాజ్యంగా ప్రజలను మోసంగిస్తూ ఏదైతే ప్లాట్లు చేస్తున్నా ఆ ప్లాట్లను అమ్మే ప్రయత్నం నడుస్తుంది. అందుకని వెంటనే సుడా కమిటీ ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది. రెండోది మాస్టర్ ప్లాన్ కూడా సుడా ఏర్పాటు చేసిన తర్వాత మాస్టర్ ప్లాన్ కూడా ఆమోదించాల్సిన అవసరం ఉంది. దాదాపుగా 10 సంవత్సరాల నుంచి మాస్టర్ ప్లాన్ సంబంధించి ఖమ్మం కార్పొరేషన్లో ఎప్పటికప్పుడు చర్చలు నడుస్తుంది తప్ప కార్పొరేషన్ కానీ ఇప్పుడున్న మంత్రి గారు కానీ వాళ్ళు మేము మాస్టర్ ప్లాన్ ఏర్పాటు చేస్తాం, తద్వారా ఖమ్మం నగర అభివృద్ధి చేస్తామని చెప్తున్నారు. కానీ దాదాపు 10 ఏళ్ల నుంచి ఈ మాస్టర్ ప్లాన్ లేదు. 2.5-3 ఏళ్ల నుంచి సుడా అభివృద్ధి కమిటీ కూడా లేకపోవడం వల్ల ఇష్టారాజ్యంగా వెంచర్లు వేస్తున్నారు. తొలిసారి సుడాకు 2020 జూన్లో పాలక వర్గాన్ని నియమించగా 2023 డిసెంబర్లో కొత్త ప్రభుత్వం కొలువు తీరాక అదే నెలలో 10వ తేదీన పాలక వర్గాన్ని రద్దు చేసింది. మళ్లీ ఇప్పటి వరకు కొత్త పాలక వర్గాన్ని నియమించలేదు. దీంతో సుడా కార్యకలాపాలన్నింటినీ వైస్ చైర్మన్గా ఉన్న మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ పర్యవేక్షిస్తున్నారు. పూర్తి స్థాయిలో ఉద్యోగులను నియమించకపోవడంతో ఖమ్మం మున్సిపల్ టౌన్ ప్లానింగ్ అధికారులే సుడా పనులను చక్కబెడుతున్నారు. ఖమ్మం నగరాన్ని అభివృద్ధి పదంలో నడిపేదానికోసం గత రాష్ట్ర ప్రభుత్వం సుడాని ఏర్పాటు చేసింది. ఖమ్మం నగరం నుంచి ఇతర చుట్టుపక్కల గ్రామీణ ప్రాంతాలకు కూడా సుడాని విస్తరిస్తూ ఎక్కడ వెంచర్లు వేయాలన్నా కానీ, నూతన భవనాలను నిర్మించాలన్నా కానీ సుడా ద్వారా పర్మిషన్లు తీసుకొని వాటికి చలానాన్ని చెల్లించి ఇలా వెంచర్లు కానీ భవనాలు కానీ నిర్మించాల్సినటువంటి అవసరం ఉంది. కానీ ఇవాళ నూతన ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రెండేళ్లు గడుస్తున్నా కూడా ఇప్పటివరకు కూడా అంతకుముందు ఉన్నటువంటి ప్రభుత్వంలో ఏర్పాటు చేసినటువంటి సుడాని ఈ ప్రభుత్వం రద్దు చేసినటువంటి పరిస్థితి. 2 ఏళ్ళైనా కానీ ఇప్పటివరకు కూడా పాలకవర్గాన్ని నిర్మించేటువంటి పరిస్థితి లేదు. గతంలో ఏదైతే డీసీసీబీ బ్యాంకులో సుడా భవనాన్ని, ఆఫీస్ని అక్కడి నుంచి పనులను పునరుద్ధరించారో, నూతన మున్సిపాలిటీ ఏర్పడిన తర్వాత మున్సిపాలిటీ ఆఫీసులో కూడా సుడాకు సంబంధించినటువంటి ఒక రూమ్ను ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి. కానీ అది నిరుపయోగంగా ఖాళీగానే ఉన్నటువంటి పరిస్థితి. సుడా ఏర్పడ్డాక ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్తో పాటు మాస్టర్ ప్లాన్ తయారు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. మాస్టర్ ప్లాన్ ముసాయిదా సిద్ధమైన రకరకాల కారణాలతో గత ప్రభుత్వం ఆమోదం తెలపలేదు. ఫలితంగా పాత ప్రణాళికలతోనే వెంచర్ల ఏర్పాటు, అభివృద్ధి పనులు, భవన నిర్మాణాలు జరుగుతున్నాయి. సుడా విస్తరించిన తర్వాత మాస్టర్ ప్లాన్ ఆమోదానికి ఎలాంటి చర్యలు చేపట్టకపోవడంతో ఇష్టానుసారం జరుగుతున్న నిర్మాణాలు భవిష్యత్ అభివృద్ధికి ఆటంకంగా మారే అవకాశం ఉందన్న చర్చ జరుగుతోంది. 2017లో ఖమ్మంలో సుడాని ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఆ తర్వాత పాలక మండలి కేటాయించారు. ఆ తర్వాత పాలక మండలి రద్దు అయిపోయింది. ఏటికేడు సుడా ఖమ్మం అభివృద్ధి అథారిటీ సుడా పేరు మీద దాన్ని విస్తరిస్తూ దాదాపు 44-50 గ్రామ పంచాయతీలు ఇందులో పరిస్థితి తీసుకొచ్చారు. కానీ దానికి బిల్డింగు లేదు, దానికి యంత్రాంగము లేదు, దానికి అధికారులు లేరు, పాలక మండలి లేదు. దీని కారణంగా ఏంటంటే వ్యాపారస్తులు విచ్చలవిడిగా వెంచర్లు వేసి ప్రభుత్వ భూములు ఆక్యుపై చేసి సెట్ బ్యాకులు లేకుండా, పార్కింగులు లేకుండా బిల్డింగ్స్ నిర్మిస్తున్నా కనీసం పర్యవేక్షించేటువంటి సంస్థలు కూడా లేని పరిస్థితుంది. కాబట్టి తక్షణమే 2017లో ఎస్టాబ్లిష్ చేసిన సుడాని దాన్ని అభివృద్ధి చేయడం కోసం కొత్త బిల్డింగ్ కేటాయించాలి, పాలక మండలాన్ని నియమించాలి, దానికి అధికారులను నియమించాలి. అదేవిధంగా ఏదైతే దాని అభివృద్ధికి సంబంధించిన పనుల్లో దాని పాత్ర పోషించాలి. అదేవిధంగా వెంచర్లు వేసి వినియోగదారులను మోసం చేసిన పేరు కూడా కఠిన చర్యలు తీసుకోవాలంటే పాలక మండలి ఉండాలి, దానికి ఆఫీస్ ఉండాలి. పాలకవర్గం ఏర్పడిన తర్వాత సుడా కార్యాలయాన్ని రోటరీ క్లబ్ పక్కన డీసీసీబీ బ్యాంక్ భవనంలో ఏర్పాటు చేశారు. ప్రభుత్వం మారాక పాలకవర్గాన్ని రద్దు చేయడంతో ఆ భవనం నుంచి ఖాళీ చేయించారు. దీంతో కార్యాలయ సామాగ్రిని కేఎంసీకి తరలించి టౌన్ ఇంజనీరింగ్ విభాగంలోని ఓ గదిలో పెట్టించారు. దీంతో సుడాకు కార్యాలయం కూడా లేకుండా పోయింది.
ఇవి బులెటిన్ అప్డేట్స్. స్టే ట్యూన్.